కొత్త సినిమాల కంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ చిత్రాలకు అత్యధిక ఆదరణ దక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే నిర్మాతలు స్టార్ హీరోలకు సంబంధించి సూపర్ హిట్ సినిమాలను సరికొత్త 4K టెక్నాలజీకి మార్చి గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్లో సూపర్ హిట్గా నిలిచిన దేశముద్రు చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని గతంలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా స్పెషల్ షో వేసి నిర్వహించారు. ఇప్పుడు ఈ సినిమాని మరోసారి గ్రాండ్గా రిలీజ్ చేశారు. రెస్పాన్స్ బాగా వస్తుంది అనుకున్నారు. కానీ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 6 హౌస్ఫుల్ మాత్రమే నమోదయ్యాయి. గ్రాస్ కనీసం 20 లక్షల రూపాయలు కూడా లేదు. అయితే పడిన 6 ఫుల్ హౌస్లో ఒకటి హైదరాబాద్లోని విశ్వనాథ థియేటర్. ఈ థియేటర్లో నేడు అల్లు అర్జున్ అభిమానులు భారీ హంగామా చేశారు. అయితే షో నడుస్తున్న మధ్యలో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని జిందాబాద్ పవన్ కళ్యాణ్ అని అరిచాడు. అందుకు రెచ్చిపోయిన అల్లు అర్జున్ అభిమానులు ఆ పవన్ కళ్యాణ్ అభిమానిపై మూకుమ్మడిగా దాడి చేసి అతన్ని బయటకు గెంటేశారని ఒక వీడియోని అల్లు అర్జున్ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసి బాగా వైరల్ చేశారు. దీనిపై ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ నడుస్తున్నాయి. మా సినిమాకు వచ్చి ఇలా కథలు పెడితే ఇదే రిపీట్ అవుతుంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు పవన్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ అసలు మీ సినిమా రిలీజ్ ఉందనే విషయం మీకే పూర్తిగా తెలియదు, ఇక మాకేం తెలుస్తుంది, మీ సినిమా ఒకటి రిలీజ్ అయింది అని చెప్పుకోవడానికి ఇలా మీలో మీరే కొట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కొట్టినట్టు సోషల్ మీడియాలో రుద్దించి దేశముద్రు అనే చిత్రం విడుదలైంది అని జనాలకు తెలిసేలా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఇలాంటి కొట్లాటలు సోషల్ మీడియా వరకే పరిమితంగా ఉంటే మంచిది. బయటకు వెళ్ళి ఇలా గొడవలు పడడం కరెక్ట్ కాదు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. హీరోలు మీకు ఏదైనా అయితే మీకోసం ఏమీ చేయరు, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అంటూ హితబోధ చేస్తున్నారు.